దొంగలు కల్తీనే తయారు చేయించిన వైసీపీ దొంగలు, కల్తీనే తయారు చేయించిన వైసీపీ దొంగలు, నమో వెంకటేశ, నమో వెంకటేశ, గోవిందా 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 ఏడుగొండవాడా ఎక్కడలోడా గోవిందా, ఏడుగొండవాడా ఎక్కడలోడా గోవిందా, కల్తీ నెయ్యి నేసినాడు గోవిందా, కల్తీ నెయ్యి నాశనం గోవిందా, గోవిందా 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 గోవిందా. ఈ రాష్ట్రానికి వీరు చేసినటువంటి అన్యాయానికి 11 సీట్లు ఇచ్చి ఇంట్లో కూర్చోబెడితే కనీసం పశ్చాత్తాపం లేకుండా, సిగ్గు లేకుండా ఈరోజు వీళ్ళ పగటాశకాల్లాగా బయలుదేరి వెంకటేశ్వర స్వామి ఫోటోలు పెట్టుకుని కండువాలు వేసుకుని హిందువుల్లాగా దొంగ నాటకాలు ఆడి దొంగ బాబాల్లాగా తయారై నెయ్యి మీద మళ్ళా చంద్రబాబు నాయుడు గారి మీద వీళ్ళు ఈరోజు ఆరోపణలు చేస్తున్నారంటే వీళ్ళకి సిగ్గు ఎగ్గు లేకుండా వీళ్ళు చేస్తున్నటువంటి ఇటువంటి కార్యక్రమాలు ప్రజలందరూ కూడా నవ్వుకునే పరిస్థితి ఉంది. ఈరోజు వీళ్ళ కండువాలు వేసేసుకుని శాలువాలు వేసేసుకుని వెంకటేశ్వర స్వామి ఫోటో పెట్టేసుకుంటే మిమ్మల్ని నమ్మరు నాయన కాదుమరి, మిమ్మల్ని నమ్మరు. మీరు అధపాతాలను పోయారు, గెలిచే పరిస్థితి లేదు, భవిష్యత్తులో కూడా మీకు ఈ రాష్ట్రంలో భవిష్యత్తు లేదు. ఈరోజు ఆ విధంగా గుళ్ళు కూడా మీరు అపహాస్యం చేశారు. ఈరోజు మనందరం కూడా చూసాం. ఆ రోజు అంతర్వేది ఏ విధంగా రథాన్ని తగలబెట్టించారు. అలాగే రామతీర్థంలో రాముడి విగ్రహాలని అలాగే అన్ని విధాలుగాను కూడా ఎక్కడ దేవుళ్ళు కనిపిస్తే అక్కడ దేవుళ్ళతో మీరు ఆటలాడుకున్నారు, చెలగాటాలు ఆడారు. ఆ పాపం మిమ్మల్ని వేడదు. మీరు చేసినటువంటి పాపాలు ఏమి చేసినా సరే అవన్నీ కూడా తొలగవు. ఈరోజు మీరు చేసినటువంటి పాపాలని అసలు మీకు అర్హత లేదు. ఈరోజు వెంకటేశ్వర స్వామి గుడి అంతా కూడా మీ పాపాలతో ఈరోజు అపహాస్యమైంది. దాని ముందుగా మేము ఇక్కడ ప్రక్షాళన కార్యక్రమాన్ని చేస్తున్నాం. మీ నాయకుడు మీరు చేసేటటువంటి అసత్య కార్యక్రమాలకి ఈరోజు దాన్ని ముందుగా ప్రక్షాళన చేయాల్సినటువంటి అవసరం ఉంది. ఈరోజు మీరు చేసినటువంటి దొంగ నెయ్యి ఏదైతే ఉందో, ఈరోజు కల్తీ నెయ్యి, ఈరోజు మీరు తప్పుడు ప్రచారాలు చేయటమే మీకు అలవాటు, తప్పుడు ప్రచారాలు చేయటమే మీ పని. మీ విధి విధానాలు తప్పుని ఈరోజు మరలా ఏదో పక్కదారి పట్టించడం. ఈరోజు సుప్రీంకోర్టు నియమించినటువంటి సిట్టు ఏదైనా కల్తీ నెయ్యి కాదని చెప్పిందా మీకు? మీరు ఎందుకంతా దాన్ని డైవర్ట్ చేయాలని చూస్తున్నారు? కల్తీ నెయ్యి కాదని చెప్పిందా? మీరు పూర్తిగా క్లియర్గా రిపోర్ట్లో ఇచ్చింది. మీరు వాడిన నెయ్యి అంతా కూడా సింథటిక్ నెయ్యి అని క్లియర్గా ఇచ్చింది అక్కడ. అందులో మీరు వాడినవన్నీ కూడా కల్తీ నెయ్యి అని చెప్పింది. ఈరోజు కల్తీ నెయ్యి కాదని చెప్పలేదు ఎక్కడను. మీరు ఎందుకు అంత సత్యశీలులాగా ఈరోజు ప్రచారాలు చేసుకుంటున్నారు? అంత ఆ విధంగా ఎందుకు చేస్తున్నారు? ఈరోజు ఎక్కడైనా చెప్తే మీరు ఈ విధంగా కూడా దేవుడిని అపహాస్యం చేసి మరలా కల్తీ నెయ్యిని కూడా చేసిన తర్వాత సిట్ ఇచ్చిన తర్వాత కూడా మీరు
అది కల్తీ నెయ్యి కాదని చెప్తుండే దాన్ని మీరు దేవుడు క్షమించడం మిమ్మల్ని మీకు మీరు చేసేటటువంటి పాపాలన్నీ మీకు చుట్టుకున్నాయి. అవి భవిష్యత్తులో కూడా మీకు తగులుతూనే ఉంటాయి. మీరు అధపాతాలకు పోయారు, అధపాతాలకి బయటికి వచ్చే పరిస్థితి లేదు. మీరు చేసేటటువంటి కార్యక్రమాలను ఈరోజు మేము రాష్ట్రాన్ని శుద్ధి చేయడంతో పాటుగా ఈరోజు మన తణుకుపట్నంలో ఉన్నటువంటి వెంకటేశ్వర స్వామి దేవాలయంలో కూడా మీకు అర్హత లేదు, ఇక్కడ మాట్లాడే అర్హత లేదు. మీరు చేసేటటువంటి ఇక్కడ తప్పుడు కార్యక్రమాల్ని ప్రక్షాళన చేస్తూ ఈరోజు ఈ దేవాలయాన్ని ముందుగా శుద్ధి చేయడం జరుగుతుంది. మరిన్ని వార్తా విశేషాల కోసం చూస్తూనే ఉండండి H1 న్యూస్ ఏపీ ఛానల్ అప్డేట్స్ కోసం సబ్స్క్రైబ్ చేయండి.